వీళ్ళనే పదరి సామని కొట్టింది తప్పుడు కొడకల్లారా. అన్యాయంగా పాదని సెలవెక్కించారు కదరా. మర్యాదగా మాట్లాడరా. రే ఎవరు పుట్టారా అదే? ఎవరు పుట్టారా అదే? పని చెడుకోవాలా నీకు? చెప్తుంది నీకే పోరా. ఇంకా మీదట ఎవడైనా ఈ ఫోటో ఎట్టాడు? ఆ పిల్లగా నీడే పేరు థామస్. ఎవర్రా శామ్? గురువా? నీ బాబా లేక దేవుడా? అతని కోసం కాగడ పట్టుకొని తిరుగుతున్నావు? ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలుసా నీకు? విశాఖపట్నం జైల్లో 4 ఏళ్లు కఠిన శిక్ష. నేనెవరో తెలుసుంట్రా? ఎందుకు నేను ఇక్కడ తీసుకొచ్చామో తెలుసా? తెలవకుంటే నేనే వెతుక్కుంటూ వచ్చేవాడిని. ఫాదర్ శామ్ జైల్లో ఉండడానికి కారణం మీరే అని అందరూ అనుకుంటా ఉన్నారు. రే క్లారెన్స్, విన్నావా? వీడు ఫాదర్ కోసం పగ తీసుకోవడానికి వచ్చినవాడు. ఏయ్, ఏం చేస్తావరా? నరికి చంపుతావా? కాల్చి చంపుతావా? దానికి ధైర్యం కావాలి. పిరికి వాళ్ళ పని చేయలేరు. ఫాదర్ శామ్ కూడా చేయలేడు. ఫాదర్ శామ్ యేసు కట్టుపడ్డవారు. ఏరా మాటలాగినాయి? భయం నోరు నొక్కేసిందా? కాల్చి ఓడివైతే ఎప్పుడో కాల్చి ఓడివి. ఇట్లా ప్రశ్నలు వెయ్యో ప్రసంగాలు చెప్పావు. ఏమిరా, ఫాదర్ శామ్ లెక్చర్ ఇస్తేనే వింటావా? శామ్ చదివింది నేను చదివాను. వాడికన్నా తెలివైన వాణ్ణి. నా దారి బతికే దారి, వాడి దారి గొర్రెల మంద దారి. శామ్ దారిలో పెడితే నేను జైలుకు పోవాలనుకోవట్లేదు. ఫాదర్ శామ్కు మళ్ళీ తల తినడానికి సిద్ధంగా లేను.
మరి నా ఊరు నా కాళ్ళట్టుకోవాలా? ఆ ఊళ్ళో ఉన్న అంతమంది నన్ను కొట్టినోళ్ళు, పుట్టినట్టు నుంచి సైతాన్ కొడుకాన్ని తిట్టినోళ్ళు, చచ్చి సామి అందరూ అందుకు ఇలా ఉంటే పనికిరావు. ఎదగాలి, ఆకాశం అంత ఎత్తుకెదగాలి. వంగి చూసినప్పుడు చర్చి గోపురం కాలి పొటను వెళ్ళాకుండాలి. నువ్వు నాకు మళ్ళీ ఎదగాలి. నేర్చుకుంటాను. క్లారెన్స్, వీడు పావురా, వీడిని కాల్చి పారేయాలి, లేదా పక్కన ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలి. నాకు ప్రశాంతంగా ఉండడం కన్నా జాగ్రత్తగా ఉండడమే ఇష్టం. నమస్కారం అండి. దెబ్బలు బాగా పడ్డాయా? ఒళ్ళంతా రక్తమయ్యా? లోపల చితక్ కొట్టారా శామ్? మంచిదే, ఎదిరించడం తెలుసుకున్నాను. ఇప్పుడు బలం మనసులో మాత్రమే కాదు, ఒంట్లోనూ ఉంది. కావాలంటే కొన్నాళ్లు పోయాక చూడు, నన్ను కొట్టిన వాళ్ళు వచ్చి నా పక్షాన్ని నిలబడతారు, దేవుడి పక్షాన్ని. నైస్ 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 నైస్. కానీ మీ థామస్, ఎంతో ఆశతో పెంచుకున్న మీ థామస్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాడే. అదే సైతాన్ ఆట. పాపం రుచి ఎలా ఉంటుందో వాడికి తెలిసేలా చేస్తాను. అప్పుడు నాకన్నా పెద్ద సైతాన్గా వాడు మారతాడు. నీ కోపం కసి నా మీద వాడిని వదిలేసి. తప్పు కదా? మన మధ్య పాత లెక్క అలాగే ఉంది కదా. ప్రతిరోజు పడుకునే ముందు మీ గురించే శామ్ ఫెర్నాండో శామ్ ఫెర్నాండో శామ్ ఫెర్నాండో అని మిమ్మల్ని తలుచుకుంటాను. నువ్వు ఇప్పుడు చెప్తోంది అబద్ధమా, లేక బుల్లెట్ తగినప్పుడు చెప్పింది అబద్ధమా? మీరు నన్ను చూసినప్పుడు నిజంగానే ఆపదలో ఉన్నాను. కాపాడతారని మాత్రం అనుకోలేదు. కాపాడారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను, నా పాత బాకీ తీర్చుకోవడానికి. మిమ్మల్ని ఎలా వదిలిపెడతాను? సెలీనాతో చర్చలో అబద్ధం చెప్పించింది నేనే. బర్గ్మాన్స్, ఒక దేవతని అడ్డం పెట్టుకుని దేవదూతని బంధించాను. సెలీనాని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని జైలుకి పంపాను. సెలీనాని పరలోకానికి పంపాను. ఫాదర్ కి కోపం రాకూడదండి బాబు. నైస్ 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 నైస్. రండి గిటి, ఎలా సాగుతుంది? బానే సాగుతుంది మిసాల్ దొరా. సొరసేపలంటే గుంపు కదా, పెద్దగా సెక్కింగ్ గట్రా లేదు దొరా. సొరచాప రేట్ ఎలా ఉంది? దానికి ఇప్పుడు డిమాండే దొరా, మంచి రేటే పలుకుతాంది. దానికి డిమాండే, మంచి రేటే పలుకుతుంది. ఇదెంత రేటు పోతుంది? బ్లాక్ మార్కెట్ లో 1.5 లక్షలు అంటున్నారు. ధర కరెక్ట్గా? మార్కెట్ ధర తెలియకుండా గంపలు గంపలు కసరు కమ్మితే నష్టం మనకే కదా. తమరెంత కమ్మారు? మార్కెట్లో నా సరుకుని నేనే డబ్బిచ్చి కొనుక్కునేలా చేశావే.
నన్ను మన్నించండి మీసాల ద్వారా, నన్ను మన్నించండి. నేను తప్పు చేస్తాను, నన్ను మన్నించొగ్గేయండి మీసాల ద్వారా. ఈ ఒక్క పనికి నన్ను మన్నించి పేడ భిక్ష పెట్టండి ద్వారా. నేను సచ్చేదాకా తవర కాళ్ళ కాడు కుక్కలా పడి ఉంటాను ద్వారా. తవర వేదట్టు ఇంకే తప్పు చేయం ద్వారా, ఏ తప్పు చేయి కాళ్ళు వదిలిపెట్టండి ద్వారా. నన్ను మన్నించారని చెప్పండి ద్వారా, మన్నించారని చెప్పండి. పోరా కుక్క పోయి పని చూసుకోరని ఒక్క పారానండి ద్వారా, ఒకేండి ద్వారా. ఈ కుక్కను మన్నించి ఒకేండి ద్వారా. థామస్, కడల్లో చేపలు పట్టే వాళ్ళని కాల్ చేయటం ఈ వేరే ఊరి వాళ్ళకి అలవాటైపోయింది కదా. కిట్టిని పొరుగురు ఎవరో ఏం చేసి వచ్చినాడా? కిట్టిని కాల్చి చంపారు పొరుగురోళ్ళు. కడల పక్కన పడేసిల్లారు. ఏంద్రను అనేది? ఏంద్రను అనేది? ఆయన కడల పక్కకి ఆడిపోయాడు రా. నారాయణ సత్రం పక్కకి కదలరా పోయింది. అబద్ధం ఆడతావేంద్రా? నా తాడి తెచ్చావనంట్రా. ఏయ్! నా అమ్మను పుడిచి పెట్టాడు. అక్కడ కడల పక్కన నా చోలో పడి ఏడుస్తున్నాడు. తినపడదా నీకు? పుట్టిన కొడుక ఏంద్రను అనేది? ఆయనకి మాత్రం నువ్వు అన్నట్టు జరిగిందా? ఇవ్వండి, తొందరగా వెళ్ళాలి. స్తోత్రం. అన్నా, కొంచెం తొందరగా పోనీ. వర్గీసన్నా, ఆగండి. ఆపండి, తిప్పండి. ఏందమ్మా ఆగండి, తిప్పండి, నేను ఒంటికెళ్ళాలి. మరి ఎగతలైపోయిందమ్మా నీకు. నేను అప్పుడే అనుకున్నా, మొహం చూస్తే తెలిసినట్టుగా ఉందే అని. ఇందా. ఇది నీ బోటా? స్పీడ్గా పోతుందా? నేను అస్సలు గుర్తుపట్టలేదు తెలుసా. ఎవడ్రా మిడిమిడి చూపులు చూస్తున్నాడు అనుకున్నాను. ఏడబోవాలి? అదిగో ఆ తోపు దాటి కొంచెం దూరం వెళ్ళాలి. అక్కడే దావీద్ వాళ్ళ ఇల్లుంది.